ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ఆరాధనలో వాక్యాన్ని వినడానికి ముందుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, రాజులకు రాజువు, రానయున్న దేవుడు నాయన. మీ కృపా కాపుదల ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీ వాక్యము నాయన వారి జీవితాల్లో అన్వయించుకొని మీ చిత్తానుసారంగా జీవించినట్లుగా ప్రతి బిడ్డను సిద్ధం చేయండి. మీ వాక్యము నాయన ప్రతి బిడ్డ హృదయములో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాం తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, తన రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, తన రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమకు మించిన క్రీస్తు ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ కౌగిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమలో గిలిలో బంధించుచున్నది. ప్రేమ కౌగిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమలో గిలిలో బంధించుచున్నది. ప్రేమ
ఇచ్చిన క్రీస్తు ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 పగలూరే కలువరిస్తోంది, పరమును విడచి నన్ను వరించింది. పగలూరే పలుకరిస్తోంది, పరమును విడచి నన్ను వరించింది. కలవరిస్తుంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. ఆ దినమున 1000 వెండి నాణెముల విలువ గల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కస్ చెట్లను పెరుగును. ప్రేమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష చెట్లు ఉండు ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కస్ చెట్లను పెరుగును. చూడండి, ద్రాక్ష చెట్లు ఉండే ఆ స్థలం ఏమిటంటే ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట అన్న ద్రాక్ష చెట్లు ఉండే స్థలం అన్న ఒకటి, అనగా సంఘమును సూచిస్తుంది. సంఘములో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ కాలములో ఉన్నాం ఇప్పుడు. మరి ఇప్పుడు దేవుని రాకడ కాలములో సంఘములో ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంటే, సంఘములో దుష్టత్వం, సంఘములో అపవిత్రత పెరిగిపోతూ ఉన్నాయి. లోకము, దాని ఆచారాలు, మర్యాదలు సంఘములో చేరిపోతూ ఉన్నాయి. ప్రేమను దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన జీవితానికి బదులు శరీర సంబంధమైన జీవితాలుగా మారిపోతూ ఉన్నాయి సంఘములలో. కనుక ద్రాక్ష చెట్లు ఉండే స్థలములో గచ్చ పొదలు రావడానికి అవకాశం లేదు. శ్రేష్టమైన ద్రాక్ష వల్లులను దేవుడు నాటాడు ద్రాక్ష తోటలో. కానీ అలాంటి స్థలములోనే, అనగా సంఘములలో గచ్చ పొదలను బలురక్క చెట్లు పెరుగుతున్నాయంటే సంఘాల్లో కూడా దుష్టత్వం, అపవిత్రత క్రమేపీ పెరిగిపోతూ ఉన్నాయి. ప్రేమను దేవుని పట్ల ఎంత విచారకరమైన సంగతి అంటే, ద్రాక్ష చెట్లు ఉండే స్థలం, ద్రాక్ష చెట్లు ఉండే స్థలమే సంఘం. సంఘములో ఇట్టి భయంకరమైన అపవిత్రత, దుష్టత్వం పెరగడానికి వీల్లేదంటే, కనుక గచ్చ పొదలు, బలురక్క చెట్లు, బ్రహ్మజముడి చెట్లు లాంటివి పెరుగుతున్నాయంటే భయంకరమైన ముళ్ళు, వాటి వల్ల అవి గుచ్చుకుంటే బాధ, ఎంత భయంకరమైన పరిస్థితి సంఘములో కూడా ప్రవేశించింది. ఈ కడవరి దినాల్లో జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రేమను దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్క చెట్లను బాలిసి ఉండును. బాలిసిపోతున్నాయి అంటే అది శుద్ధి చేయబడడం లేదు. అసలు శుద్ధీకరణ చేయడానికి పూనుకుంటే
ఆ శుద్ధీకరణకు లోబడేవారు లేరు. రెండవది, పారతో త్రవ్వబడడం లేదు. తవ్వితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని వేర్లతో సహా బలురక్క చెట్లు, గచ్చ పొదల్ని వేర్లతో సహా పారతో తవ్వితే అవి లేకుండా పోతాయి. కానీ వాటిని తవ్వేవారు కనబడడం లేదు, దానిని శుద్ధి చేసేవారు కనబడడం లేదు, శుద్ధి చేయబడడం లేదు. శుద్ధి చేయడానికి పూనుకుంటే చూడండి, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పే వారి మీద ఆమోసు గ్రంథంలో చెప్పబడినట్లు జనులు పగపడతారు అన్నాడు. కనుక శుద్ధి చేయడానికి పూనుకుంటే పగపట్టే పరిస్థితి వస్తుందని ఎవరు మట్టుకు వాళ్ళే పట్టించుకోని పరిస్థితి వస్తుంది. వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే గ్రహిస్తారులే అని వదిలిపెట్టేస్తూ ఉంటే శుద్ధి చేయబడ్డం లేదు, సంఘము శుద్ధి చేయబడ్డం లేదు. దేవుని బిడ్డలు తమ జీవితాల్ని శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. యేసయ్య రక్తములో కడగబడిన వాళ్ళమన్న మాట మర్చిపోయి, ఎందుకు ఇలాంటి దుష్టత్వం, అపవిత్రత నాలో చోటు చేసుకుంది, దాన్ని శుద్ధి చేసుకోవాలి, ప్రభువా నన్ను శుద్ధి చేయమని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసే పరిస్థితి విశ్వాసంలోను దేవుని బిడ్డల్లోను కనబడడం లేదు. ప్రేమానద్దామని బిడ్డలారు, అందుకే పారతో తవ్వబడడం లేదు. తవ్వబడకపోతే దానిని తీసి పారవేసే పరిస్థితి లేకపోతే, దుష్టత్వాన్ని, అపవిత్రతను తీసి పారవేయకపోతే అంతకంతకే గచ్చ పొదలు, బలురక్క చెట్లు బలిసిపోయి ఉంటాయి. ఇక ఎవరు ఆ స్థలానికి వెళ్ళలేరు, దానిలో ప్రవేశించలేరు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము కూడా లోకముతో నిండిపోతుంది. దేవుని బిడ్డల జీవితాల్లో లోక సంబంధమైన పరిస్థితులు కనబడిపోతూ ఉన్నాయి. అందుకే తవ్వడానికి ఎవరూ ఇష్టపడడం లేదు, శుద్ధి చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అందుకే బలురక్క చెట్ల వలె ఆ అపవిత్రత, దుష్టత్వం, దుర్మార్గం సంఘాల్లో కూడా పెరిగిపోవడం మొదలుపెట్టింది. కనుక జాగ్రత్త ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇలాగే పెరిగిపోవడం మొదలు పెడితే దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, నా జనుల భూమిలో వారి హృదయాల్లో, వారి జీవితాల్లో, ఆనందపురములోని ఆనంద గృహాలలో దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారి హృదయాల్లో, వాళ్ళ ఇండ్లలో, వారి గృహాల్లో కూడా ముండ్ల తుప్పలు, బలురక్క చెట్లు పెరుగుతున్నాయంట. ఇక ఆనందం ఎక్కడ ఉంటుందండి ప్రేమను దేవుని బిడ్డలారా? దేవుని గురించిన ఆనందం, దేవుని గురించిన సంతోషం, దేవుని గురించిన వారి నెమ్మది వారి జీవితాల్లో కనబడకుండా మరుగైపోతుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, పేరుకే ఆనంద గృహం, పేరుకే దేవుని బిడ్డలు, పేరుకే రక్షించబడిన వారని చెప్పబడుతున్నారు, కానీ ఏమి లేదంటండి, అన్ని ముండ్ల తొప్పలే, బలురక్క చెట్లే. స్వభావాలన్నీ మారిపోయినాయి, హృదయాలు పాడైపోతున్నాయి, జీవితాలు మారిపోతున్నాయి. అంతరంగాల్లో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు నడవడం, దేవుని చిత్తానుసారంగా నడవలేకపోతూ ఉన్నారు. అందుకే బలురక్క చెట్లు, ముళ్ళ తుప్పలు పెరిగిపోతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి మధ్యకి విష జంతువులు ప్రవేశిస్తున్నాయి. అలాగా క్రూరత్వం, ద్వేషం, అసూయ, పగ దేవుని బిడ్డల్లో కూడా ప్రవేశిస్తున్నాయి. అందుకే వారు నిజముగా లోకస్తుల వలె జీవించడం కనబడుతుంది. దుఃఖకరమైన సంగతి, లోకస్తుల వలె జీవించడం, శరీర సంబంధుల వలె నడవడం, ఇది దేవునికి దుఃఖం కలిగించే పరిస్థితి. ద్రాక్ష చెట్లు ఉండవలసిన స్థలములో అపవిత్రతకు తావు ఉన్నందువల్ల
చోటు ఉన్నందువల్ల దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ద్రాక్ష చెట్లు ఉండే స్థలము సంఘం. సంఘములో పరిశుద్ధత, సంఘములో యథార్థత, సంఘములో నీతి, దేవుని అందరి భయభక్తులు కనబడాలి. అవి కనబడడం లేదంటే ఎందుకు ఇంత భయంకరముగా తయారైందంటే, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్న బిడ్డలు దేవుణ్ణి నమ్ముకున్న స్థితికి తగినట్లుగా నడవడం లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులు లేదా దేవుని బిడ్డలని చెప్పబడుతున్నారు, కానీ దేవుణ్ణి అనుసరించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి జీవితాలు కనబడడం లేదు. అందుకే ప్రేమను దేవుని బిడ్డలారా, మరి దుష్టత్వం, అపవిత్రత పెరిగిపోతుంది. అందుచేత ప్రేమను దేవుని బిడ్డలారా, ఆనంద గృహాలని పేరు పెట్టుకున్నా, వారు దేవుని బిడ్డలని పేరు పెట్టుకున్నా, వారి జీవితాల్లో ఆనందం మరుగైపోయింది. ఆనందం కనబడడం లేదు. అపవిత్రత కనబడుతుంది, ద్వేషం కనబడుతుంది, అసూయ కనబడుతుంది, బాగా కనబడుతుంది. నెమ్మది లేని జీవితాలతో ఎంతగా దేవుణ్ణి ఆరాధించిన ప్రభువు వారి మనవి ఆలకించనంటున్నాడు. ఆయన వారి ప్రార్థనల వైపు తిరగనంటున్నాడు. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు తిరగమంటున్నాడు. నిజమే ప్రేమనొద్దామని బిడ్డలారా, మరి అలాంటి పరిస్థితి సంఘములో ప్రవేశిస్తే ఎంత దుఃఖమో చూడండి. ప్రేమనొద్దామని బిడ్డల, రాకడలో ఎత్తబడవలసిన సంఘము కన్యక సంఘంగా సిద్ధపడవలసిన పరిస్థితుల్లో ఇలా తయారవుతుందంటండి. దుష్టత్వంతో నిండిపోవడం మొదలయ్యిందండి. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం అంటాడు, ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలములో నుండి మారిపోయాయి. మానేసిని అంటండి, అవన్నీ తొలగిపోయాయి. ఆనందం తొలగిపోయింది, సంతోషం తొలగిపోయింది. ఫలభరితమైన ఫలమే ద్రాక్ష చెట్లుండే స్థలం, ప్రతి స్థలము అన్నాడు. కనుక ఫలభరితమైన ఫలములో నుండి మానిపోయాయి. ఆనందం పోయింది, సంతోషం పోయింది. ఎవరి ముఖాల్లో చూసిన దైవ ఆనందం, దైవ సంతోషం కనబడడం లేదు. కానీ శరీర సంబంధమైన ఆనందాలు, శరీర సంబంధమైన సంతోషాలు మనుష్యులలో కనబడుతూ ఉన్నాయి. దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్న వారి జీవితాలు దేవుని ఎరగమన్నట్టే వాళ్ళు నడుస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. గనుక దేవుడు వారిని గూర్చి దుఃఖపడుతూ ఉన్నాడు. ద్రాక్ష చెట్లు ఉండవలసిన స్థలములో బలురక్క చెట్లకు చోటు ఎలా వచ్చిందండి? అసలు చోటు రావడానికి అవకాశమే లేదండి. అవకాశం ఇస్తే అవి పెరుగుతాయి, అవకాశం ఇవ్వకపోతే అవి పెరగడానికి అస్సలే ఆస్కారం లేని చోట అవి పెరుగుతున్నాయంటే దానికి కారణం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి దుష్టత్వానికి, అపవిత్రతకి చోటివ్వడమే. కనుక దేవుని బిడ్డలారా, ఇక దుష్టత్వానికి, అపవిత్రతకి చోటివ్వకుండా నీ జీవితాన్ని మార్చుకుంటే నీవు నిత్య జీవానికి అర్హుడు అవుతావు. దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు. ఆ ప్రవేశం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చేరడానికి అవకాశము నీకు ఉండదు సోదరి సోదరుడా. అందుకంటున్నాడు, ద్రాక్ష తోటలలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడడం లేదంట. ఎందుకు ద్రాక్ష తోటల్లో సంగీతం వినబడడం లేదు? ద్రాక్ష తోటలు అంటే దేవుని సంఘములలో సంగీతం వినబడడం లేదు. ఏమి సంగీతం వినబడుతుంది? ఎంతో చక్కగా పాటలు పాడుతున్నారు, సంగీత ధ్వనులు వినబడుతున్నాయి. కానీ ఇవన్నీనంట ఆయన విన్నంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధమైన సంగీతం వినబడడం లేదు. శరీరమును సంతోషం పెట్టి శరీరాన్ని సంతోషపెట్టి పాటల్లా ఉన్నాయంటే ఆనందంలా ఉందంట తప్ప అలాంటి సంతోషాలే కనబడుతున్నాయి. కానీ ఉద్రేకంతోనో ఉత్సాహంతోనో పాడుతున్నట్టే కనబడుతున్నారు. కానీ
ఆత్మానందముతో పాటలు పాడేవారు అరుదైపోతున్నారండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఫలభరితమైన పొలములో నుంచి ఫలాలు ఫలించవలసిన ద్రాక్ష తోటలు, ఆ పొలములు ఆనంద సంతోషాలు మానిపోయాయి, అవి లేకుండా అయిపోయాయి, కనుమరుగైపోతున్నాయి. ప్రేమనొద్దామని పెట్టారా, ఆత్మలో ఆనందం, ఆత్మలో సంతోషం, ఆత్మలో మరి హర్షించే స్థితి అరుదైపోయింది. ప్రేమనొద్దామని పెట్టారా, కనుక సంగీతములు ఆగిపోయాయి, ఉత్సాహధ్వని ఆగిపోయింది. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఆనంద సంతోషాలు కూడా మానిపోయాయి. ఇక అసలే పెండ్లి కుమారుని గూర్చి కానీ పెండ్లి కుమార్తెని గూర్చని కానీ ఆనంద సంతోషాలు లేవు. ప్రభువు రాకడము సమీపంగా ఉంది. ఆయన రెండవ రాకడలు రాబోతున్నాడు. ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనాలి. పెండ్లి కుమార్తెగా నేను సిద్ధపడాలి, నేను సిద్ధపరచబడాలి. ఆ పెండ్లి కుమారుడి దగ్గర కూర్చోవడానికి, ఆ పెండ్లి పీట మీద నేను ఆయన ప్రక్కన కూర్చోవడానికి తగిన బిడ్డగా సిద్ధపడాలి అనే స్థితి అరుదైపోయింది. అందుకే ఆనంద సంతోషాలు లేకుండా ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వస్తున్నాడు. ఆయన రాకడ, రెండవ రాకడలో నేను ఎత్తబడాలి అనే ఆనందం, నేను ఎత్తబడతానని ఆనందం సంతోషంతో జీవించవలసిన వారికి ఆ రాకడను గురించిన ఆలోచనే మర్చిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది. ప్రేమనొద్దాం అని బిడ్డ. అందుకే పెండ్లి కుమారుని గురించి పెండ్లి కుమార్తెను గురించిన ఆనంద సంతోషాలు మానిపోయాయి. ఏముంది, ఏమీ కనబడడం లేదంట. ప్రేమనొద్దాం అని బిడ్డలారా, అందుకే యెషయా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం అంటాడు, ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరిచితివి. అసలు దీనికి కారణం ఏమిటయ్యా అంటే, ద్రాక్ష చెట్లు ఉండి ప్రతి స్థలమున గచ్చ పొదలను బరురక్క చెట్లు పెరగడానికి, దుష్టత్వము అపవిత్రత సంఘములో పెరగడానికి కారణం ఏమిటంటే, నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరిచిపోతివే. అయ్యా, ఈనాడు దేవుణ్ణి మరిచిపోయి జీవించే స్థితి సంఘములో కనబడుతుంది. ఆదివారం ఆరాధనకి వెళ్ళే పరిస్థితి లేదు. తమ సొంత పనులే చూసుకుంటూ లోక సంబంధమైన కార్యాలలోనూ వ్యర్థమైన కార్యాల్లోనూ జీవించడానికి, తిరగడానికి, సంతోషపడడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని సన్నిధికి చేరి ఆరాధనలో దేవుని సన్నిధిలో ఆనందించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి మనుషుల జీవితంలో సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. అంటే దేవుణ్ణి మర్చిపోయి లోకమును గుర్తు చేసుకుంటున్నారు, లోకములోనికి వెళ్ళిపోతున్నారు, లోక సంబంధమైన కార్యాలని గుర్తు చేసుకుంటున్నారు. కానీ దేవుణ్ణి, తమ్మును రక్షించిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఆయన ఇచ్చిన రక్షణను మర్చిపోతున్నారు, రక్షణకర్తనే మర్చిపోతున్నారు. రక్షణకు మూలమైన వాడు, రక్షణనిచ్చే ఆ రక్షణకర్తనే మర్చిపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి సంఘములో కనబడుతుందో. ద్రాక్ష చెట్లు ఉండే స్థలములో ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. అందుకే ఉద్యమం తగ్గిపోయింది, ఆత్మీయ ఉద్యమం తగ్గిపోయింది. శరీర సంబంధంగా ఆనందించే పరిస్థితులు కనబడుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆనందం కనబడడం లేదు. రక్షణకర్తను మర్చిపోవడమే దీనికి కారణం. అయితే నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకానికి తెచ్చుకొనడం లేదు. జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయారండి, జ్ఞాపకం చేసుకోవడం మానేశారు. ఇక
జ్ఞాపకమే రావడం లేదు. కష్టం వస్తే దేవుణ్ణి ఆశ్రయించాలన్న ఆలోచన కూడా మర్చిపోయారు. శ్రమ కలిగితే దేవుణ్ణి ఆశ్రయించాలి, ఇబ్బంది కలిగితే ఆయన్ని ఆశ్రయించాలి, శోధన కలిగితే దేవుణ్ణి ఆశ్రయించాలని ఆ ఆశ్రయ దుర్గాన్నే మర్చిపోయారు. ఆయన దగ్గరకు చేరలేకపోతున్నారు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం మానివేశారండి ప్రేమనొద్దామని బిడ్డలారా. అంతేకాదు, రమ్యమైన వనాల్ని నాటుకుంటున్నారు. రమ్యమైన వనాల్ని ఎంతో శృంగారంగా, అందంగా, చక్కగా తయారు చేస్తున్నారు. కానీ ఆ తోటల్లో ఏమి లేదంటండి ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్య ద్రాక్షవల్లుల్ని తీసుకొచ్చి నాటుతున్నారంట. నిజమైన ద్రాక్షవల్లులు ఉండవలసిన స్థానములో, ఆ స్థలములో అన్య ద్రాక్షవల్లులను నాటడమే కారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మర్చిపోవడానికి కారణం అదే. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే, యాజకుడగు ఎల్యాషీబ్ అంటండి, యాజకుడైన ఎల్యాషీబు ఏం చేశాడంటే, టోబియా అనేవాడు అమ్మోనీయుడైన టోబియా, అమ్మోనీయులు ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మోనీయుడైన టోబియా, మోయాబీయులు, అమ్మోనీయులు. అయితే వాళ్ళు దేవుని సన్నిధికి చేరడానికి లేదంట. అలాంటి పరిస్థితుల్లో అన్య జీవితంలో ఉన్న టోబియాతో, ఆ లోక సంబంధితో అన్య జీవితంలో ఉన్న టోబియాతో యాజకుడైన ఎల్యాషీబు, దేవుని కొరకు యాజకుడిగా పిలవబడుతూ యాజకత్వం జరిపిస్తున్న దైవజనుడిగా ఉన్న ఆ ఎల్యాషీబు గారు ఏం చేశాడంటే ప్రేమనొద్దామని బిడ్డలారా, ఆ అన్యుడైన టోబియాతో బంధుత్వం కలగజేసుకున్నాడు అంటండి. టోబియాతో బంధుత్వం కలగజేసుకుని ప్రతిష్ఠితమైన వస్తువులు ఉండే ఆ స్థలములో, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వస్తువులు, ఉపకరణాలు ఉండవలసిన స్థలములో, ఆ స్థలములో అన్య ద్రాక్షవల్లిని నాటినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలములో ఒక గొప్ప గదిని టోబియా కొరకు సిద్ధం చేసి కట్టించాడంటే. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, రమ్యమైన వనాన్ని నాటుతూ అందులో అన్య ద్రాక్షవల్లును ఉంచడం, లోక సంబంధమైన లౌకిక జ్ఞానానికి, శరీర సంబంధమైన వాటికి చోటు ఇవ్వడం ప్రారంభమైంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధులకు దైవ సన్నిధిలో చూడండి అవకాశం ఇచ్చి వారి కొరకు ఒక గొప్ప గదిని సిద్ధం చేసి కట్టించి ఇచ్చాడంటండి. అక్కడ నివసించమని. నిజానికి దేవుని మందిరములో యాజకులు, లేవీయులు నివసించాలి తప్ప అక్కడ లోక సంబంధి నివసించడానికి లేదు. అలాంటి మందిరములోను లేదా సంఘములోను దేవుని బిడ్డల మధ్య ఎలాంటి పరిస్థితిని ఏర్పాటయింది అంటే అన్య ద్రాక్షవల్లిని నాటుతున్నారంట. ఇక ఎంత మార్పు వచ్చేస్తుందో చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అమ్మోనీయుడైన టోబియా వాడేమంటున్నాడు, ఏం చేస్తున్నారు అంటే, ఇశ్రాయేలీయులు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయితే వారి కట్టే రాతి గోడ పడిపోతుంది అన్నాడు. హేళన చేస్తున్నాడంట ప్రేమనొద్దామని బిడ్డలారా. టోబియా ఉన్న స్థలమేమో దేవుని మందిరములు నివసిస్తూ ఉన్నాడు, కానీ ఇశ్రాయేలీయులకి విరోధంగాను హేళన చేస్తూ అవమానంగా మాట్లాడుతున్నాడు. అన్య ద్రాక్షవల్లిని ఎల్యాషీబు నాటడమే నిజముగా ఈనాడు దేవుని మందిరములు లేదా దేవుని సంఘములో ద్రాక్ష చెట్లు ఉండవలసిన స్థలములో అనగా సంఘములో
లోకానికి, పాపానికి చోటివ్వడం వల్లనే ప్రియమైన దేవుని బిడ్డలారా హేళన పాలైపోతుంది. సంఘము హేళన పాలవుతుంది. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుతుందని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మేము గోడ కట్టుచున్న సమాచారం విని, ఇశ్రాయేలీలు గోడ కడుతున్నారు, యూదులు వాళ్ళ మాట విని సన్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేయడం మొదలుపెట్టాడంటండి. ఒకటి టోబియా, రెండవది సన్బల్లట్టు హేళన చేయడం మొదలుపెట్టాడంటండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష చెట్లు ఉండే స్థలములో అన్య ద్రాక్ష వల్లుల్ని నాటకూడదు. నాటాడండి ఎల్యాషీబు. అయ్యా, నీవే స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. సంఘము ఏ స్థితిలో ఉండాలి, సంఘములో ఏ పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో, ఎలా జరుగుతున్నాయో గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఎస్కేల్ గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షవల్లి వృద్ధునందునా. చూడండి, అన్య ద్రాక్షవల్లిని నాటడం వల్ల అది వృద్ధినంతుందా? అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లను కోసివేత్తరు, దాని చిగుళ్ళు ఎండిపోతాయి అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ ద్రాక్ష తోట కూడా పాడైపోయే పరిస్థితి వచ్చిందంటండి. ద్రాక్షవల్లి వృద్ధి నుండి పని లేకుండా అయిపోతుంది, దాని చిగుళ్ళు ఎండిపోతున్నాయి. ఎంత కాపు కాసినా సేద్యగాండ్రు ప్రియమైన దేవుని బిడ్డలారా, సేద్యగాండ్రు ఎంత కాపు కాసినను, కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగరింప. ఎంతమంది దైవజనుడు సంఘమును బాగు చేయడానికి ఎంత శ్రమపడినా, ఎంత కష్టపడినా దానిని బాగు చేయడం కష్టం. అది మళ్ళా చిగురించదు, ఎందుకంటే దాని వేళ్ళు పాడైపోయినాయి అండి. వేళ్ళే పాడైపోతే ఇక చిగురేమొస్తుంది? వేళ్ళు పాడైపోయినాయి. వేళ్లలో తెగులు, వేళ్లలో జబ్బు, వేళ్లలో ఆ భయంకరమైన తెగులు ప్రారంభమైంది. ఇక వేళ్ళు కుళ్ళిపోతున్నాయి. ఇక చెట్టు ఏమి చిగురిస్తుందండి? ఇక చిగురించదు. అందుకే ద్రాక్ష చెట్లు ఉండే స్థలము, ఆ స్థలములో గచ్చ పొదలు కానీ బలురక్క చెట్లు పెరగడానికి వీల్లేదంటున్నాడు. కానీ అవన్నీ పెరుగుతున్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతమంది సేద్యగాండ్రైనా, ఎంత గొప్ప సేవకులైనా, ఎంత కష్టపడినా దానిని సేద్యం చేసి బాగు చేయలేరు, చిగురు పట్టేలా చేయలేకపోతున్నారు. అందుకే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటున్నాడు దేవుని వాక్యములో. గమనించాలి ప్రేమన దేవుని బిడ్డలారా. అందుకే అది ఫలిస్తుందా అంటే ద్రాక్ష తోట, అలాంటి అన్య ద్రాక్షవల్లులు నాటబడిన ఆ తోట, ద్రాక్ష తోట ఫలించలేదు అంటున్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, సియోను నద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి వద్దకు విమోచకుడు వచ్చును. కానీ ఇప్పుడు దేవుని సంఘము నద్దకును యాకోబులో తిరుగుబాటు చేయడం మానివేసి, తిరుగుబాటు చేసే వాళ్ళు తిరుగుబాటు చేయడం మానివేసి దేవుని తట్టు మళ్ళుకుంటే వారి మధ్యలోనికి, ఆ ద్రాక్ష తోటలలోనికి, వారి మధ్యలోనికి విమోచకుడు వస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి మధ్యకొచ్చి వారిని సరి చేసేవాడు ఆయనే, వారిని బాగు చేసేవాడు ఆయనే, వారిని ఆదరించేవాడు ఆయనే, ఆయనే వారిని పరిశుద్ధపరిచేవాడు ఆయనేనండి. ఆయన రావాలి యేసయ్య. వారి మధ్యకు రావాలంటే వాళ్ళు తిరుగుబాటు చేయడం మానివేయాలి.
తిరుగుబాటు చేయడం మానివేయాలి. సంఘములు పరిశుద్ధతను సంతరించుకోవాలి, యథార్థతను కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితికి వస్తే విమోచకుడైన యేసయ్య వారి మధ్యకు వచ్చి వారిని విమోచిస్తాడు, వారి జీవితాల్లో నెమ్మదినిస్తాడు, వారి అంతరంగాల్లో సంతోషాన్నిస్తాడు, వాళ్ళ జీవితములకు మేలు చేస్తాడు. ఇక ప్రభువు వారి మధ్యకు వస్తే వారు ఏం చేస్తారంట? వేర్లు తన్ని, అనగా వేర్లు భూమిలోనికి చొచ్చుకొని పోయి ఎదిగి ఫలిస్తారండి. ప్రభువు సంఘములోనికి రావాలి, ప్రభువు సంఘములో ఉండాలి అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేయడం మానివేయాలి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, యూదా వంశములో తప్పించుకొని శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా వంశములో దేవుణ్ణి స్తుతించే వంశములో ఉన్న దేవుణ్ణి నమ్ముకున్న దేవుని బిడ్డలారా, మీరు దుష్టత్వము నుంచి విడుదల పొందడానికి ఇష్టపడితే ఆ బలురెక్క చెట్ల మధ్య నుండి ఆ బలురెక్క చెట్లని తవ్వి పారవేస్తే, శుద్ధి చేస్తే తప్పించుకొనిన వారు అంటండి. అలా శుద్ధి చేసుకున్న వారు శాశ్వతమంట, ఇంకా క్రిందికి వేరు తన్ని మీదికి ఫలిస్తారంటండి. ఎంత ఆత్మ ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు తన కృపను దయచేస్తాడని దేవుని వాక్యములో ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష చెట్లు ఉండే స్థలములో గచ్చ పొదలు బలు రక్క చెట్లు పెరుగుతున్నాయి గనుక అవి పెరగడానికి వీల్లేదంటున్నాడు ప్రభు. సంఘములో దుష్టత్వం రావడానికి వీల్లేదు, సంఘములో అపవిత్రత పెరగడానికి వీల్లేదు. లోకము, లోకాచారాలు, లోక సంబంధమైనవి సంఘములో చేరకూడదు. సంఘములో పరిశుద్ధత, యథార్థత, నీతి, దేవునందలి భయభక్తులు సంఘములో కనబడినప్పుడు వారు రక్షింపబడిన వారై, తిరుగుబాటు మానివేసిన వారై దేవుని వద్దకు తిరిగితే దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చి వాళ్ళని విమోచిస్తాడు, వాళ్ళ నిత్యజీవానికి చేరడానికి సిద్ధపడతారు. అట్టి ద్రాక్ష తోట చక్కగా ఎదిగి ఫలించి ఆత్మ సంబంధమైన ఫలాల్ని ఫలించి దేవుణ్ణి సంతోషపెడతారు. అలాంటి సంఘముగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా జీవించడానికి తీర్మానం చేసుకోండి. మీ జీవితములో ఎట్టి పరిస్థితుల్లో గచ్చపొదలు, బలు రక్క చెట్లు పెరగకుండా చూసుకొని, ద్రాక్ష చెట్లు ఉండే స్థలము పరిశుద్ధమైనది, దేవుని సన్నిధి, సంఘములో దేవుని సన్నిధి ఉండాలి. అలా ఉండడానికి సిద్ధపడండి. దేవుడు తన కృప మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, ప్రేమగల తండ్రి, మీ మహాప్రేమను బట్టి బిడ్డలు విన్న వాక్యం వారి హృదయాలలో పలకల మీద, హృదయం అనే పలకల మీద వ్రాయండి ప్రభువా. నాయనా, వారి జీవితాలు మీ తట్టు తిరిగి సంఘములో ఎలా ఎదగాలి, ఏ విధంగా జీవించాలి అని ఎవరు మట్టుకు వాళ్ళు ఆలోచన చేసుకొని మీ వద్దకు తిరిగి వచ్చేవారులా, తిరుగుబాటు మానివేసి తిరిగి వచ్చేవారులా దేవుని బిడ్డలుగా జీవించడానికి బిడ్డలను సిద్ధం చేసి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.